హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి దుర్గా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ మా యానివర్సరీ, ఆల్రెడీ మీ తమ్ముళ్ళు చూసే ఉంటారు. సో ఇది మా 11th యానివర్సరీ. చాలామంది షార్ట్లో అడిగాను ఎన్ని ఇయర్స్ అవుతుందని చెప్పేసి. చాలామంది చాలా మంచిగా గెస్ట్ చేశారు. సో మాది 11th యానివర్సరీ అనమాట. గాయత్రి కూడా వెంటనే పుట్టలేదు గైస్. ఒక 2 years 1.5 hour అయితే 1.5 year అయితే గ్యాప్ వచ్చిందనమాట గాయత్రికి అయితే మాత్రం. సో మా ఫస్ట్ పెళ్లి రోజుకి అయితే గాయత్రి అయితే పుట్టలేదు. సో కడుపును కూడా పడలేదనమాట. మా పెళ్లి రోజు అయ్యాకైతే మాత్రం పడిందనమాట. నేను మా పెళ్ళయ్యాక ఫస్ట్ టైం ఈ వ్రతంకే వచ్చామన్నమాట. అప్పుడు నేను అనుకున్నాను అనమాట, ప్రతి సంవత్సరం ఇలాగే హ్యాపీగా నీ వ్రతం చేసుకోవాలి స్వామి అని చెప్పేసి అప్పుడే మనసులో ప్రేయర్ చేసుకున్నాను. సో ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు ఏది ఆటంకం రాలేదనమాట. ప్రతి సంవత్సరం మంచిగా దండం పెట్టుకోవడం, వ్రతం చేయించుకోవడం అయితే చేస్తాం అనమాట. సో ఈ టికెట్ వచ్చేసి 300 అనమాట. మేము వచ్చేసరికి బ్లాక్ అంతా ఖాళీగా ఉందనమాట. ఆల్రెడీ ఒక వ్రతం అయితే స్టార్ట్ అయిపోయింది. మేము నెక్స్ట్ బ్లాక్లో అయితే కూర్చున్నాము. మేము వచ్చిన 1/2 hourకి అయితే వ్రతం అయితే స్టార్ట్ చేశారనమాట. కంప్లీట్లీ వ్రతం అయితే 2 hours అయితే పట్టింది గైస్. మేము కూర్చున్నది ఒక 1/2 hour, వ్రతంలో ఒక 2.5 hour అయితే కూర్చున్నమాట. మ్యాక్సిమం వల్ల 2.5 hour అయితే కట్టిస్తుంది టైం అయితే మాత్రం. నిజానికి ఈ వ్రతం చేయించుకోవడం చాలా మంచి ఫలితాలు ఉంటాయన్నమాట. నేనైతే చాలా ఫేస్ చేశాను, చాలా మంచిగా అనిపించింది అనమాట. సో చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఈ వ్రతం చేసుకోండి, ఇంట్లో అయినా చేసుకోవచ్చు, మనకు చాలా బాగుంటుంది. సో మాకు ఇంట్లో అవ్వక మేమైతే వ్రతానికి బయటకి అయితే చేసుకొచ్చుకున్నాం అనమాట. ఎప్పుడో ఇంట్లో అవ్వదని కాదు, మేము ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా టెంపుల్లోనే చేసుకుంటాం. జస్ట్ టికెట్ ఏమి వేలు ఉండదు కదా, జస్ట్ 300. మనకి 2000 10,000 కూడా ఉంది. అంటే అదేం కాదు అనుకోండి. ఇది అనుకోండి నార్మల్గా కూర్చోబెడతారు, అది అనుకో ఏసీ అనమాట. సో మేమైతే నార్మల్ టికెట్లకు అయితే వచ్చాం గైస్. నిజంగా వ్రతం అయితే చాలా బాగా జరిగింది అండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది గైస్. వ్రతం చేసుకోవడం వల్ల చాలా మంచిగా ఉంటుంది అనమాట. సో వ్రతం కంప్లీట్ అయిపోయింది 1/2 hour 2.5 hourలో అయితే మాత్రం మంచిగా అందరూ బయటకు అయితే వచ్చేస్తున్నారు. మొత్తం అందరు దర్శనానికి వెళ్ళిపోయారు. అందరు దర్శనానికి వెళ్ళిపోతే నేను మాత్రం మీ గుడి చుట్టూ, టెంపుల్ చుట్టూ మొత్తం కవర్ చేస్తున్నాను అనమాట. మీరు కూడా చూడాలి కదా, చాలామంది టెంపుల్కి వచ్చే ఉంటారు, రాలేని వాళ్ళ కోసం మాత్రం ఈ వీడియో అయితే మాత్రం చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే మేము దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట. దర్శనానికి ఒక 1.5 hour పట్టింది గేస్. నిజంగా చాలా టైం పట్టింది, చాలా లేట్ అయిపోయింది అనమాట. ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజన్ కదా, అసలు ఖాళీ లేదనమాట. సో వ్రతం అయిపోయాక మేమైతే బయటకు వచ్చేసాం అనమాట. రైట్ సైడ్లో ఆవులు ఉంటాయి అనమాట. సో ఆవుల దగ్గరికి అయితే వెళ్తున్నాము. నాకు తెలియదు, మా వారి నుంచి నా బ్యాక్ సైడ్ నుంచి వీడియో తీస్తున్నట్టు. సో చాలా బాగుంది టెంపుల్ అయితే మాత్రం. మనసులో కోరుకున్న కోరికలు అన్నీ నెరవేర్తాయి గేస్. నిజంగా చాలా మంచిగా ఉంటుంది అనమాట. సో గుడి చుట్టూ అయితే ఇట్లా ఉందనమాట. నిజంగా ఖాళీ లేదు, చేసుకుంటే మాత్రం చాలా మంచి ఫలితాలు ఉంటాయన్నమాట. నేనే ఫేస్ చేశాను అవన్నీ కూడా, చూశాను, బాగుంటుంది. ఈసారి మీరు కూడా చేసుకోండి, చాలా మంచిది సత్యనారాయణ స్వామి వ్రతం అయితే మాత్రం. సో పిల్లలు లేని వారు ఇక్కడ చెట్టు కనిపిస్తుంది చూసారా, ఆ చెట్టు దగ్గరికి వచ్చి దీపం పెడితే మంచిగా నెక్స్ట్ ఇయర్ పిల్లలు తీసుకుని వస్తారని చెప్పేసి ఒక చిన్న నమ్మకం అనమాట. సో మీరు కూడా పిల్లలు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈసారి అన్నవరం వచ్చి ఈ టెంపుల్ దగ్గర మంచిగా చెట్టు దగ్గర దీపం పెట్టండి, మీ అనుకున్నది జరుగుతుంది. ఖచ్చితంగా పిల్లలు పుడతారనమాట. సో నాకైతే చాలా నమ్మకం ఈ టెంపుల్ అయితే మాత్రం. సో గుడి చుట్టూ చాలా బాగుంటుంది గైస్. బ్యాక్గ్రౌండ్లు మీన్స్ ఆ కొండలు చాలా బాగుంటాయి. సో మీరు కూడా ఈసారి రాకపోతే కనుక వచ్చి మంచిగా దర్శనం చేసుకోండి. ఒకవేళ రాలేకపోతే కనుక నేను వీడియో ఆల్రెడీ షూట్ చేశాను కదా, చూసి దండం పెట్టుకొని మంచిగా మనసులో అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి అన్నమాట. ఇంకా ఆవుల దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. చూడండి గైస్, ఎన్ని ఆవులు ఉన్నాయో. ఆవులకి ఆ గడ్డి కూడా అమ్ముతున్నారనమాట. ఈచ్ వన్ ఒకటి వచ్చేసి 50 rupees అంట. మనం బయట ఉన్న ఆవులను పట్టించుకోం, కానీ ఇక్కడికి వచ్చిన ఆవులు మాత్రం మంచిగా దండం పెట్టేస్తారు మన వాళ్ళు అయితే మాత్రం. ఎలా అయితే మేము కూడా దండం పెట్టుకొని అంటుకొని దండం పెట్టుకుని అయితే వెళ్ళాం అనమాట. ఫుల్గా మంచిగా డెకరేట్ చేశారు ఫ్లవర్తోని అండ్ చాలా నీట్గా ఉంది గైస్. ఆవులకు కూడా మంచిగా ఫ్యాన్లు వేసారు. అబ్బా నిజంగా చాలా క్యూట్ అనిపించే ఆవులు కూడా చాలా బాగున్నాయి. సో మేమైతే చిన్న పిక్స్ అయితే చాలా దిగాము. సో ఈ పిక్స్ చూసి మాత్రం మీరు తిట్టుకోకండి, మాకు కూడా కొంచెం గుర్తుగా ఉంటుంది కదా. ప్రతి సంవత్సరం కూడా మేము పిక్స్ అయితే తీసుకుంటాము. సో మీకు అవి కూడా షేర్ చేస్తాను చూడండి, ఇన్ని ఇయర్స్లో తీసుకున్న పిక్స్ అన్ని కూడా. సో ఎలా అయితే వ్రతం అయిపోయింది, దర్శనం అయిపోయింది. ఇప్పుడైతే అన్నప్రసాదానికి అయితే వచ్చాం అనమాట. టైం వచ్చేసి 1:30 అంత అయింది. ఇంకా అన్నప్రసాదానికి అయితే వచ్చేసాము. ఫస్ట్ అసలు ఖాళీ లేదు, బయట వెయిట్ చేసాం అనమాట. ఒక 15 minutes ఒక 10 minutes వెయిట్ చేసాము. ఇంక తర్వాత అయితే లోపలికి అలౌ చేసేసారనమాట. నిజంగా పెళ్లి భోజనం లెక్క పెట్టారు గైస్. అంత బాగున్నది ఫుడ్ అయితే మాత్రం. పప్పు, 2 curries అండ్ గోంగూర, పులిహోర అండ్ ఇంకోటి ఏంటి సత్యనారాయణ స్వామి ప్రసాదం అండ్ బూర, రైస్, సాంబారు, పెరుగు, ఇన్ని రకాలు పెట్టారు. నిజంగా అమృతం లెక్క అనిపించింది. అంత బాగుంది ఫుడ్ అయితే మాత్రం. నిజంగా తిరుపతి ప్రసాదం ఒకటి, అన్నవరం ప్రసాదం ఒకటి నిజంగా ఎంత బాగుంటాయంటే అసలు మర్చిపోం గైస్. అంత బాగుంటాయి. ఈసారి మీరు కూడా ట్రై చేయండి, బాగుంటాయి అసలు, నిజంగా మిస్ అవ్వకూడదు. సో లంచ్ అయిపోయాక
బయట కాసేపు మేము అలా ప్రశాంతంగా ఒక 1.5 అవర్ అయితే మంచిగా కూర్చొని మాట్లాడుకుని ప్రశాంతంగా ఆ గుడి దగ్గర నుంచి వచ్చి గాలిని ఆస్వాదించాం అనమాట. సో ఇంక టైం అవుతుంది కదా, చీకటి పడేలోపు ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇంకా బయటకు వచ్చాక వ్యూ చూసారా ఎంత బాగుందో. ఇంక ఇంటికి వచ్చాక మాత్రం కేక్తో మంచిగా రెడీగా చేసి పెట్టారనమాట. మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా 11th యానివర్సరీ కదా, సో ఎగ్లెస్ కేక్ గైస్. ఇది మళ్ళీ ఎగ్ అనుకో మీరు ఫీల్ అవుతారు. అక్క ఇప్పుడే కదా టెంపుల్లో గుడిలో పూజ చేసుకుని వచ్చి వాళ్ళు ఎగ్ ఆ ఎగ్తో చేసిన కేక్ తింటారా అని చెప్పేసి అనుకుంటారేమో. సో ఇదైతే ఎగ్లెస్ అనమాట, ఎగ్లెస్ కేక్. మీరేం టెన్షన్ అవ్వకండి, ఎగ్ అయితే కాదు, వ్రతం చేయించుకుని ఎగ్ అయితే తినం కదా. సో ఇది ఎగ్లెస్ కేక్ అనమాట. మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు. అసలు నిజంగా ఏమైనా మా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా. నాకు ఈ బ్లాస్ట్ అంటే చాలా భయం గైస్, ఎందుకంటే మా పిల్లలకి 100 days కంప్లీట్ అయిందని చెప్పేసి అప్పుగా సేమ్ కేక్ కట్ చేయించినప్పుడు అది బ్లాస్ట్ అయిందనమాట. సో ఆ వీడియో కూడా నేను షార్ట్లో పోస్ట్ చేస్తాను. నిజంగా కొంచెం దూరంగా పెట్టుకోవడం బెటర్. అది ఫైర్ అవుతున్నంత సేపు నాకు చాలా టెన్షన్ వచ్చిందనమాట, ఎక్కడ పేలుతుందామో అని చెప్పేసి. ఎందుకంటే ముందు ఒక ఫేస్ చేశాక ఇంక భయం పుట్టిందనమాట నాకు అదంటే మాత్రం. సో ఎలా అయితేనో మేము మంచిగా సెలబ్రేస్తున్నామో, మంచిగా నన్ను బ్లెస్ చేసి సపోర్ట్ చేసిన మీ అలా చాలా థ్యాంక్స్. అండ్ మీకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా నన్ను మంచిగా సపోర్ట్ చేసినందుకు అండ్ విష్ చేసిన వాళ్ళు కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇది మా 11th యానివర్సరీ. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పిల్లలతో ఏమేమి వీడియోస్ కావాలో మాత్రం కింద కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్. ఇవైతే మాత్రం లాస్ట్ తీసుకున్న పిక్స్ అనమాట. సో ఎలా ఉన్నాయన్నది కామెంట్ చేయండి. చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం గైస్. మెయిన్ అమ్మ నాకు తోడున్నారనమాట. సో ఇది గైస్ వీడియో అయితే మాత్రం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ బాయ్.